హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గోబీ మంచూరియా అండి. రెగ్యులర్ మంచూరియా కాకుండా ఒక్కసారి ఇలాగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ గోబీ మంచూరియా తయారు చేసుకుంటానికి ముందుగా మనం ఏం చేయాలంటే వాటర్ని హీట్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ కళ్ళుప్పును వేసుకొని బాగా వేడయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ మొత్తాన్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి అలాగే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. బజ్జీలకు పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలాగే ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా బీట్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ గోబీ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా గోబీకి కోట్ అయ్యేలాగా నీట్ గా కోట్ చేసుకుందాం. ఈ మంచూరియా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాగా పిండి అన్ని గోబీకి కోట్ అయ్యాక మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకొని ఈ ఆయిల్ లోకి మనం ముందుగా తయారు చేసుకున్న గోబీ పీసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వకూడదండి. 50% ఆయిల్ వేడైతే సరిపోతుంది. ముందుగా గోబీని మనం హాఫ్ వరకు ఫ్రై చేసుకుందాం. అంటే 50% ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాము. గోబీని 2 సార్లు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల సూపర్ టేస్టీగా మంచూరియా వస్తుందండి. ఇలాగే ఇంకొకసారి యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఒక్కసారి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. మనం ఈ గోబీ మంచూరియాలోకి సాసెస్ ని తయారు చేసుకుందాం. ఇలాగ వెడల్పాటి చైనీస్ కడాయి కానీ లేకపోతే మందపాటి కడాయి కానీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ హై ఫ్లేమ్ మీద వేడయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు వెల్లుల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుందాం. అలాగే 4 పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక చిన్న క్యాప్సికం ముక్కని అలాగే ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి మంచి ఫ్లేవర్ నిచ్చే సాసెస్ ని కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసుకుందాము. సోయా సాస్ ఎక్కువ యాడ్ చేస్తే చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ నేను ఆల్రెడీ చిల్లీస్ని యాడ్ చేశాను. మీరు కారం ఇంకా తినేటట్లయితే 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్నిచ్చే రెడ్ చిల్లీ సాస్ అండి. ఈ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకొని మొత్తం అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియా మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోబీని యాడ్ చేసుకొని సాసెస్ లోకి బాగా కలిసేలాగా హై ఫ్లేమ్ లో కలుపుకుందాము. రెస్టారెంట్ లో లాగా టేస్టీగా రావాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ స్టెప్ ని ఫాలో అవ్వండి. 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో కలిపి యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము హై ఫ్లేమ్ లో. చూసారా, టేస్టీ టేస్టీ మంచూరియా తయారైపోయింది. మీరు కూడా కంపల్సరీ ఈ మంచూరియాని తయారు చేయండి. దీంట్లోకి టమోటా కచప్ అలాగే ఆనియన్ సలాడ్ తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ మీరు కూడా ఈ మంచూరియాని తయారు చేసుకోండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.